विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहरगुरुं भजे। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवाणि वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिवर्तने जगतः पितरौ परमेश्वरो मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम పరమేశ్వరస్వరూపమైన భారత సభకి కృష్ణపాదములకు శిరస్సుకి నమస్కరిస్తూ ఇవాళ మనమంతా 5వ రోజు భాగవతంలోకి చేరుకున్నాం. పరమాత్మ అనుగ్రహం చేత నిర్హేతుకమైన కృపలు ప్రసరించడం చేత 5వ రోజులోకి చేరుకున్నాం. మనం చెప్పుకున్నట్టుగా ఈ శరీరం పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం. అలా పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరము భక్తి అన్న రసములో పండేటువంటి రోజు ఈ రోజు 5వ రోజు. ఇంకా ఈ శరీరం భక్తిలో పండిందా అనుకోకుండా ఏంటి కృష్ణుడు అనుకుంటేనే జరుగుతూ ఉన్నది. మొన్న చెప్పుకున్న పంచామృతములతో ఎందుకు అభిషేకం చేస్తాం. అలా ఎప్పుడైతే మనస్సును మనం పాలమాదిరిగా శుభ్రంగా ఉన్నటువంటి జడత్వముతో కూడినటువంటి మనస్సును కాస్త పెరుగుతో తోడుపోసి
భక్తి రసాన్ని దానిలో కలిపి ఎప్పుడైతే నామ సంకీర్తనతో మనం చిలుకుతున్నామో అందులో నుండి భక్తి వెన్న మాదిరిగా బయటకు వస్తుంది అని. ఇవాళ మీ లోపల ఉన్న భక్తంతా మీరు తెచ్చిన వెన్నలోనే ఉన్నది. వెన్న మాదిరిగా కృష్ణ పరమాత్మ ఇవాళ స్వీకరించిపోతూ ఉన్నారు అందరి భక్తి. అలా ఆ పరమాత్మ పాంచభౌతికంగా ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని తన భక్తుడిగా మన అందరినీ స్వీకరిస్తూ ఉన్నాడు. ఇవాళ మనం అందరం భగవంతుడికి పుత్రుడిగా మారబోతున్నాం, భగవంతుడి బిడ్డలుగా మారబోతూ ఉన్నాం. మనిషిగా పుట్టిన మనకు ఇంతకంటే భాగ్యమే కావాలి. కాబట్టి నేటి రోజున భగవంతుడి అనుగ్రహం, కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఇంకా మెండుగా మన అందరి మీద ఉండాలని ఒక్క 2 నిమిషములు మనం నారాయణ స్మరణ చెప్పి భాగవతంలోకి